అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు పాడేరులోని ఒక రూరల్ విలేజ్కి వెళ్ళి రోడ్డు ఎక్కడైతే గత 70 సంవత్సరాలుగా రోడ్డు ఎక్కడైతే లేదో అక్కడ రోడ్లు వేసి వాడిని ఓపెనింగ్ అయిన దానికోసం విజిట్కి వెళ్ళారండి. దాని మీద మాట్లాడదలుచుకున్నాను. నిన్నటి నుంచి 2 రోజులు బట్టి ఈ పేటీఎం డాగ్స్ ఎలాగైతే తయారయ్యారంటే ఉచ్చం, నీచం, సీవి, నెత్తురు అన్నీ మర్చిపోయి మంచి చెడ్డ చిన్నప్పటి నుంచి మనం పెరిగావు, మనకు ఒక సంస్కారం ఉంది, మనకు ఒక ఇంగిత జ్ఞానం ఉంది, మనకు ఒక సొంత తెలివితేటలు ఉన్నాయి, మంచి ఏంటో చెడ్డ ఏంటో మనకు తెలుసుకొని మినిమం కామన్ సెన్స్ మొత్తం వదిలేసి చిల్లర కోసం, పేటీఎం డబ్బుల కోసం, పేటీఎం కుక్క బిస్కెట్ల కోసం ఎవరో ఏదో ఒక అశుద్ధాన్ని ఇస్తారో ఆ అశుద్ధాన్ని పంచియాలి. అదే మన నాయకుడికి ఒక అశుద్ధం ఇస్తాడు, అది అశుద్ధమైనా సరే ప్రసాదంలో తీసుకోవాలి. సరే తీసుకోండి, మీ నాయకుడి మీద మోజు ఉంది, మా అయితే అశుద్ధాన్ని తీసుకోండి, తప్పులేదు. కానీ ఒక తల్లిదండ్రి మనకు ఒక జన్మిచ్చారంటే మినిమం ఒక మాట, ఒక విషయం చెప్పినప్పుడు దాంట్లో ఒక మంచి అట్లీస్ట్ ఒక 10% అన్న దాని మీద నిజాయితీగా క్లారిటీగా ఉంటే 90% మనం కవర్ చేసుకున్నట్టు ఒక అర్థం ఉంది. ఇక్కడ ఎంత నీచంగా తయారయ్యారంటే మీకు తల్లి, తండ్రి, కుటుంబం అంతా అనవసరం. పేటీఎం డాగ్స్లో తయారైపోయి ఊడుగుంచేసే బతుకులు తయారైపోయి ఎలా తయారై న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటే ఆయన 70 సంవత్సరాలు నుంచి రోడ్డు లేని ఒక గ్రామానికి, ఒక ఇంటీరియర్ రూరల్ ప్లేస్కి లోపలికి అంటే 70 ఇయర్స్ నుంచి అక్కడ రోడ్డు పడలేదంటే అది ఎంత డెప్త్లో ఉంటుందో, ఎంత లోపలికి ఆ రోడ్డు ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. అలాంటి దాంతో రోడ్డు వేసారు. వాళ్ళకి వెళ్ళని విషయం. ఆయనకు ఆ శాఖ ఉంది కాబట్టి రోడ్డు వేసిన బాధ్యత అది గొప్పగా మేమేం చెప్పటం లేదు, ఏదో సాధించామని కూడా మేము చెప్పటం లేదు. కానీ అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం అన్నది ఆ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న వ్యక్తిగా ఆయనకి అవసరం, దాన్ని కూడా ఫోకస్ చేయవలసిన నెసెసిటీ ఉందని వెళ్ళారు. దాన్ని వెళ్ళడానికి ఆయన వాళ్ళ జనసేన ఆవిర్భావ దినోత్సవానికి కూడా అవసరం అనుకుంటే పోస్ట్ పోన్ చేసి దాని ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఏంటైందంటే అక్కడ పిల్లలతో ఫోటో తీసుకోవడం గట్రా పెట్టి వాళ్ళు సోషల్ మీడియాలో వస్తే దానికి ట్రోల్స్ మీరు ఎంత నీచంగా తయారయ్యారంటే పిల్లల్ని ఎండలో నడిపిస్తున్నారు, పిల్లలతోనేమో ఫోటోషూట్ చేస్తున్నారు. ఒరే పిచ్చి వెధవల్లారా, అదే పిల్లల్ని అదే మట్టి రోడ్లో నడిపించిన వీడియోల్ని కోకొల్లలు పోస్ట్ చేయించిన మీ పేటీఎం కుక్కలు. ఎండలో పిల్లలు నడలేకపోతున్నారు, స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, గాతల్లో ఉన్నాయి, ముడుగుచ్చిపోతున్నాయి, ఇంత ఎండలో పిల్లలు నడుస్తున్నారు, దీనికి రోడ్డు ఫెసిలిటీ లేదని చెప్పి కోకొల్లలు మీరు పోస్ట్ చేసి అదే కోకలు మీ పోస్టులు చూసి స్పందించో, లేదంటే పిల్లల తాలూకా కష్టమనో, రోడ్డు వేయాల్సిన బాధ్యత ఉందో స్పందించి అదే రోడ్డు మీద పిల్లల్ని ఎంత రోడ్డు వేసిన తర్వాత పిల్లలు నడుస్తుంటే పిల్లల మీద మీకు అంత సింపతి వచ్చేసిందా? ఎండలో నడుస్తున్నారా, 70 సంవత్సరాలు బట్టి ముళ్ళల్లో నడుస్తున్నారని చెప్పి కామెంట్స్ పెట్టింది, వీడియోలు పెట్టింది మీరే. అదే రోడ్డు మీద నవ్వుతూ పిల్లలుగా ఏదైతే పతంలో ఇబ్బంది పడ్డారో ఇప్పుడు ప్లెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు కదా పిల్లలంటే ఎండ తగిలిసిందని చెప్పి ఒక నీచం మర్చేసి పోస్ట్ పెట్టి రూ. 5 పడగానే సంకలు గుద్దేసుకుంటున్నారు. ఇంత నీచమా? ఏటన్నారు? ఫోటోషూటా? పవన్ కళ్యాణ్ గారు ఫోటోషూట్ చేస్తున్నారా? ఆయన ఫోటోషూట్ చేయాలంటే మీ నాయకుడిలాగా సెట్ వేసుకోవచ్చు. మీ తిరుపతి అంత సెట్ వేయకపోయినా ఒక 4 పిల్లల్ని పెట్టి ఫోటోషూట్ చేయించుకుంటే మీకంట ఆయనకి ఫోటో టెక్నాలజీ, కెమెరా టెక్నాలజీ, ఫిల్మ్ టెక్నాలజీ చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇంకా మీరు ఇంకా మీ జగనన్నయ్య మీ ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలు దొరికిపోతారు. అవి కూడా చేయకుండా చాలా నీట్గా ఫోటోగ్రఫీ మెయింటైన్ చేసుకొని ఆయనకి టెక్నికల్ వాల్యూస్, ఆ టెక్నికల్ సపోర్ట్ చేసిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. దానికి పాడేరు వెళ్ళి ఫోటోషూట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే పబ్లిసిటీ పిచ్ అని చెప్పి మీరు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. పబ్లిసిటీయా? దేనికి పబ్లిసిటీ? ఆయన ఏమన్నా తినే చెక్కీల మీద ఉప ముఖ్యమంత్రి అని చెప్పి ₹5, ₹3 శనగ చెక్కీల మీద ఆయన ఫోటో వేయించుకున్నాడా? ₹2 వెళ్ళి యూరిన్లు పోసుకొని బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్ మీద ఫోటో వేసుకున్నాడా? లేదంటే ఇంకా చండాలంగా చెప్పాలనుకుంటే సర్వే రాళ్ళ మీద వేసుకున్నాడా? మీ అమ్మ బాబు సంపాదించిన ఆస్తుల మీద ఆయన ఫోటోలు ఏమైనా వేసుకున్నాడా? ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఆట ఆడుకున్నప్పుడు కిందన సేఫ్టీకి వాడే గార్డు అనకూడదు, కానీ అది చూస్తే చాలా ఆ పార్ట్ పట్టుకున్న అండర్వేర్ చూస్తేనే చాలా చిరాగ్గా ఉంటుంది. దాని మీద గంటల తరబడి ఉండే దాని మీద కూడా మేము అన్నీ ఫోటో వేసుకున్నాడు. అదే ఇవంతా ఎవడురా? శ్మశానాల గోడల మీద
ఆఖరికి సమాధుల మీద కూడా మీ 3 రంగులు వేసుకొని, ఇంకా పచ్చిగా చెప్పాలంటే జాతీయ రంగును కూడా పంచాయతీ ఆఫీసుల్లో మీ 3 రంగుల కింద మార్చేసిన మహానుభావులు ఎంత పబ్లిసిటీ పిచ్చుండి, ఎవడో కట్టిన ఎవరికో పేరున్న మెడికల్ కాలేజీల పేర్లు మార్చేసి మన రంగులు వేసుకొని, ఇంత దిక్కమాల పబ్లిసిటీ పిచ్చి ప్రపంచంలో మీ అన్నీ కంటే ఎవరికన్నా ఉంటుందా? తిరిగి మన గుద్ద కింద తాటికి అంత మచ్చంచుకొని ఎదుటి వాళ్ళ కింద మచ్చ ఎతుకుతారా? ఏం బతుకులరా మీవి? ఆయన శాఖల మీద పద్ధతిగా నిస్వార్థంగా రోడ్లు ఎక్కడైతే వేయగలమో అక్కడ చేసుకొని ఆయన జనసేన కార్యక్రమాలను వదులుకొని వెళ్ళినప్పుడు మీకు అందులో రోడ్డు నాణ్యత లేదు. అరే క్వశ్చన్ చేయండి, తప్పు లేదు. లేదు ఇన్ టైంలో రోడ్డు ఏదైతే కేటాయించారో ఆ ఫండ్ కంట తక్కువ వాడారో లేకపోతే ఎక్కువ వాడారో, లేదంటే క్వాలిటీ లేదో, లేదంటే ప్రాపర్గా రోడ్డు వేయలేదో దీన్ని విమర్శించండి పేటీఎం కుక్కలారా. ఇంత మానేసి ఒక మంచి జరుగుతుంటే దాన్ని కేవలం పాయింట్అవుట్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఒక మంచిని ఎప్పుడైతే మీరు చెడగొడుతున్నారో ఫ్యూచర్లో ఏ మంచి మీకు జరగకుండా పోద్ది. ఇది నేను మీకు చెప్పింది. ఇది మీరు ఇంకో ఉద్దేశంతో కాదు. ప్రతి ఒక్క నాయకుడిని, నేను నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా నేను ఎవరైనా కౌంటర్ చేస్తే నేను కౌంటర్ చేసుకుంటాను, అడ్డంగా నిలబడతాను, మా మంచి కోసం నేను చెప్తాను. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, నాయుడు గారు చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్న రోజు నేను మౌనంగా ఉంటా. దాన్ని చేతనైన నా సోర్సెస్ ద్వారా ఇది తప్పు జరుగుతుందని చెప్తా. అంతేగాని మీ అంత నీచంగా ఏం చెప్తే దాన్ని, ఏది జల్లితే దాన్ని, ఏది పోస్తే దాన్ని తాగడానికి తినడానికి కూడా రెడీ అయిపోయిన దిక్కమాల బతికైతే నేను బతకను. ఖచ్చితంగా మనం అంటూ మనుషులు పుట్టిన తర్వాత మన వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు సొసైటీకి, ఇంకోటి జరుగుతున్న మంచిని అడ్డుకుంటే అంత నీచం అంత పాపం ఇంకోటి ఉండదు. కాబట్టి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం రాజకీయ స్ట్రాటజీలో ఒక భాగం అయితే అయ్యుండొచ్చు. కానీ చెల్లే బురదని నిజంగా ఏ మనిషి కూడా తప్పు చేయకుండా ఉండరు. ప్రతి మనిషి తప్పు చేస్తారు. ఆ తప్పుల్ని వెతకండి, దాని మీద జల్లండి. దానివల్ల మీకు ఒక స్టెప్ ఎక్కుతారు. విమర్శ ఎవరైతే పడుతున్నారో వాళ్ళు కూడా ఆ విమర్శలకు లాగడానికి ఏదొచ్చింది, ఎక్కడైతే తప్పు జరిగిందో దాన్ని మాడిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు. దానివల్ల మీకు లాభం, తర్వాత వాళ్ళకి లాభం, తద్వారా ఇద్దరి వల్ల సొసైటీకి లాభం. అలాంటి విమర్శలు చేయండి. ఇలాగా చిల్లరకి 5 రూపాయలకి 3 రూపాయలకి కక్కుర్తిపడి చేస్తే మీ విలువలే పోతాయి. తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.